నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ పరిధిలోని సావరపాలెంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చీరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని చీరాల శాసనసభ్యులు మధులూరు మాలకొండయ్య ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పశువుల ఆరోగ్యానికి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. ఏఎంసీ చైర్మన్ కోతరపు జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పశు సంవర్ధక శాఖ ఏడీ పశు వైద్యులు, ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్లు పాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మధులూరు మాలకొండయ్య మాట్లాడుతూ, పాడి పశువులే రైతుల నిజమైన ఆస్తి అని, గత ప్రభుత్వ పశుపోషణను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం పశువుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పాడి రైతుల ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు గాలికుంటు, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాడి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిట్టిబాబు, పశు వైద్యాధికారిని పావని, మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకటేశ్వర్లు, కళాస్తి దేవస్థాన బోర్డు మెంబర్ కొమ్మనబోయిన రజని, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఆర్ఎఫ్ రమేష్, ఏఎంసీ సెక్రటరీ రాణి, ఏఎంసీ డైరెక్టర్ కారంపూడి పద్మిని, ఆవుల బిందు, చుండూరు గాయత్రి, సజ్జా శేషారత్నం, పింజుల శైలజ, కర్నేటి కుమారి, తెలగా తోటి పద్మకుమారి, ఏహెచ్ఏ లనవేష్, స్వాతి, రేఖ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెడితే హ్యాపీగా ఉంటుంది. మీరు పెట్టట్లా ఆగు, నీకేం బాగా పెడతానని దానికి ఆశ. పెడతా పెడతా ఆగు. అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి పౌష్టికాహారం కానీ మనం రోజు నిత్యం మన ఏహెచ్ఏలు అరవింద్ అది ఏ పద్ధతిలో మనకి అవకాశం ఉంటుంది? మనం స్కీములో ఏదన్నా ఒక లోన్ గానా లేకపోతే గోడలకి, గొర్రెలకి నత్తల నివారణ మందులు అన్నీ మన దగ్గర ఉన్నాయి, ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనేటువంటి ఇదితో మీ స్టాఫ్ని పంపిస్తాను. ఖచ్చితంగా అందరు ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోండి. అదే మీకు చెప్పాను, బయట చేయించుకోవాలంటే మీకు 5,000 చేయించాలని నిర్ణయించారు. ఈ చీరాల ఎంసీలో రెండు పెట్టడం జరిగింది. మన వేటపాలెం మండలంలో ఒకటి పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా రైతు అట్లానే వాటి మీద ఆధారపడిన కుటుంబాలు కూడా కొన్ని రోజుల పాటు మళ్ళా ఇంకో ప్రత్యామ్నాయం ఎత్తుకునేదాకా కూడా ఇబ్బందులు పాలవుతుంటారు. 1,00,000 రూపాయలకి 5,000 రూపాయలు అవుతుంది ప్రతి సంవత్సరం. మరి అట్లాంటిది 3 సంవత్సరాల వరకు అంటే సంవత్సరానికి 100 రూపాయలు పడుతుంది. ఏదైనా నష్టం జరిగితే మరి 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. మరి ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని మీరు ఆ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. ఎందుకంటే మొన్న ఈ 4 పశువులు చనిపోయినాయి. మరి ఎంత లాసు రైతుకి. ఆమె గారు ప్రాణాలు కోల్పోయారు. మరి ఆమె కంటే సభ్యత్వం ఉంది, ఆ సభ్యత్వాలు కూడా చేసుకోండి. మేము డబ్బులు కొందరు అది 100 రూపాయలు పెడితే వస్తుంది సభ్యత్వం. కొందరు ఏంటంటే కొందరికి ఉచితంగానే చేపించారు. మా తరపున పని చేపియండి, మా సార్ గారు ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఈ పథకానికి ఉచితంగా చేయించారు. మరి అట్లా సద్వినియోగం చేసుకోబట్టే ఆమెకి ఈ రోజున 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ల పరంగా దురదృష్టంగా మరి చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఈ ప్రాణం ఇబ్బంది వల్ల వస్తుంది. అట్లా ప్రభుత్వ పథకాలను మీరు ప్రతి ఇది కూడా మరి పార్టీ పథకాలను కానీ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలా. అట్లా వినియోగించుకున్నాడు మీరు కూడా బాగుంటే మీ కుటుంబాలు కూడా చిన్నభిన్నం కాకుండా ఉంటాయి. మా డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలను చేస్తున్నాం సార్. ఇక్కడ ఆల్రెడీ ఏహెచ్ఎస్సి అంటే సచివాలయం నుంచి ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారు సార్. ఆల్రెడీ ఇక్కడ 3 అంతా డోర్ టు డోర్ స్టెప్ కూడా చేస్తున్నారు సార్. అలాగే మన డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యాక్సిన్ కానీ అంటే గాలికుంటు వ్యాక్సిన్ కానీ అలాగే ఆవులకి బొబ్బ రోగంకి వచ్చే వ్యాక్సిన్ కూడా చేస్తున్నాం సార్. అలాగే లాస్ట్ టైం దానా కూడా వచ్చింది సార్ సబ్సిడీ మీద, అది కూడా కొంతమందికి అందించాం సార్. అలాగే ఇప్పుడు ఇన్నెంట్ కూడా పెట్టున్నాం సార్. వస్తే ఇక్కడ మిగిలిన కూడా సరఫరా చేస్తాం సార్.
మొన్న దాకా ఎల్ఎల్సి అది ఇన్సూరెన్స్కి ఆ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది సార్. ఆ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు గేదైనా సరే అదే ఏదైనా ప్రమాదంలో మరణించినా సరే మనం బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనకి 5,000 6,000 దాకా అవుతుంది. అలాగే గవర్నమెంట్ వారు సబ్సిడీ మీద అందిస్తున్నారు సార్. ఇది ఒక్కొక్క గేదెకి 300 రూపాయలు మాత్రమే కట్టుకుంటే అది 3 సంవత్సరాల వరకు. నాయకులకి అందరికీ, రైతులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం ఏంటంటే మనకి గవర్నమెంట్ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు అది వినియోగించుకోవాలి. సబ్సిడీ అయినా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. గేదెలు ఏదైనా సరే సబ్సిడీ, ఇప్పుడు పురుగు మందులు కానీ ఏదైనా దేనికైనా సరే గవర్నమెంట్ ప్రతిదీ చేస్తుంది. అది తెలుసుకోవాల్సిన బాధ్యత రైతులకి ఉంది ఖచ్చితంగా. అది తెలుసుకొని మనం ముందుకెళ్ళి అది దానివల్ల ఏంటి 300 పెడుతున్నాం. ఇప్పుడు గేదె 1,00,000 రూపాయలు లేనిది లేదు ఎక్కడ. ఇప్పుడు 300 ఎక్కువ 1,00,000 రూపాయలు ఎక్కువ ఏదైనా ఇబ్బంది అయితే అది సబ్సిడీ కింద వస్తుంది కదా. ఇప్పుడు దానికి మనం చేయించాము, ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ అది భరిస్తుంది. అది అందరు తెలుసుకొని. ఏఎంసీ చైర్మన్ గారు కౌతరపు జనార్దన్ డబ్బులు వస్తున్నాయి. ఈరోజు మనందరం కూడా, మీరు, మేము, నేను కూడా పశు సంపద మీద ఆధారపడి జీవించేవాళ్ళం మనం ఇక్కడ. మరి అవే మనకి ఆధారం, వ్యవసాయమే ఆధారం. ఈ తరంలో మీరు కష్టపడి ఏదన్నా మీ పిల్లల్ని బయటికి పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసి మనకు పంపిస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ మన కష్టం ఎట్టాకో మనకు తప్పదు. అదే మీరు చేస్తున్నారు. నేను వ్యవసాయ అధికారులకు కానీ, అంటే ఏఎంసీ చైర్మన్ గారికి కానీ, వైస్ చైర్మన్ కానీ, అలాగే ఈ యొక్క వెటనరీ డాక్టర్స్ వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, పదే ఏ రకమైన అవకాశాలు మనం కల్పిస్తున్నాం ప్రజలకి అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ రూరల్ ఏరియాల్లో ఈ పశు సంపద మీద ఆధారపడినటువంటి వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకి చెప్పడం మన ధర్మం. మీరు బలవంతంగా అయినా సరే వీళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించండి, బలవంతంగానే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే చెప్పండి, నేనే ఇస్తాను. ఈ బాధ పడలేము. ఎందుకంటే నాకు చాలా బాధేసింది ఆ రోజు. నేను లేను. నేను వెంటనే ఫోన్ చేసి ఆర్డీఓని, డిఎస్పీని అందరిని పంపించాం. సుఖం ఏంటి, ఆవిడ చనిపోయింది, గేదెలన్నీ చనిపోయినాయి. ఎందుకంటే ఈ ఊళ్ళోనే జరిగిన విషయాన్ని మనం ఎందుకు పదే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నేను ఆ రోజు ఇదేంటిది ఇంత అన్యాయంగా ఉన్నారు, ఇంకా చాలా ప్రాచీన కాలపు అలవాట్లకే మనం ఇంకా ఉన్నాం. సమాజంలో అందరూ ఎదిగారు, కానీ ఈ కులం ఎదగలేదు, ఇంకా వెనకబడే ఉంది. దానికి ఒక మాట చెప్తా మీకు. నిరుపేదలకు గూడు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహ ప్రవేశాల కార్యక్రమం సోమవారం అమర్తులూరు మండలం మాల్పూర్ గ్రామంలో జరిగింది. నిరుపేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల గృహాలను రాష్ట్ర ప్రభుత్వం జయప్రదంగా గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టిందన్నారు. సొంత భూమి లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలను కేటాయించడంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అలాంటి పేదలకు గూడు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఒక్కరోజే 335 గృహాలకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. నిరుపేద కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. లబ్ధిదారులతో ఆమె మాట్లాడుతూ లేఅవుట్లలో సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. లబ్ధిదారులైన టి వెంకట శివ, నాగ పద్మావతితో సంయుక్త కలెక్టర్ మాట్లాడారు. కాలనీలో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి వెంకటేశ్వర, రేపల్లి ఆర్డీఓ శ్రీదేవి, దాసరి నెహ్రూ బాబు, గృహ నిర్మాణ శాఖ డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. Maximum 8 lakhs. 8 lakhs. Main. 9 lakhs. 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 9
కంప్లీట్ నేను వర్క్ ఇన్స్పెక్టర్ మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను మీ హస్బెండ్? కాలం ఓకే, మీ ఓన్లీ వన్ డాటరా? ఏం చేస్తారమ్మా? ఎక్కడ? డిగ్రీ కాలేజ్ కనాలి. ఓహో, వెరీ గుడ్. ఇప్పుడు ఏం ప్లాన్ ఉందేమో మీకు ఫ్యూచర్లో? ప్రెసెంట్ అయితే కాంపిటేటివ్కి రాసిన అండి, నార్మల్ ప్రైవేట్ జాబ్ చేస్తూ. వెరీ గుడ్. కాంపిటేటివ్కి రాయాలి అమ్మా. అమ్మాయి చెప్పి ఒకటే గుట్టించి మేడం బాగా చదవాలి అమ్మా. బాపట్ల జిల్లా చీరాల్లో గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ స్కీమ్ ద్వారా నిర్మితమైన పక్కా గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. చీరాల మున్సిపాలిటీ 24-25 వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ముఖ్య అతిథిగా హాజరై గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తూ నివాస గృహాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోందని అన్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా మొత్తం 320 ఇళ్లు మంజూరు కాగా అందులో చీరాల పట్టణానికి మాత్రమే 202 ఇళ్లు మంజూరు కావడం అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. హౌసింగ్ స్కీమ్ ద్వారా నిరాశ్రయులకు సురక్షిత నివాసం కల్పించడం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అయినటువంటి డానియల్ జోసెఫ్ గారిని వేదిక మీద బిల్లులు కూడా కంప్లైంట్ ఉన్నాయి, అవి కూడా సార్ స్లాబ్ కూడా అయిపోయింది సార్, బిల్లు పడలేదు. 50,893 ఇళ్లకి మరి ప్రారంభోత్సవ విషయము చాలా చాలా మంచి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మరి ఇవ్వడం జరిగింది. మరి ఆ మామూలు విషయం కాదు, అది ఈ 2 సంవత్సరాల కాలంలో మరి చీరాల ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు సూలూరుపేటలో హౌసింగ్ కార్యక్రమంలో పాల్గొంటాం. అలాగే నన్ను హౌసింగ్ డిఈ వాళ్ళందరూ సమక్షంలో 24వ వార్డు 25వ వార్డులో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం, ఆ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. నేను వచ్చిన తర్వాత టౌన్లో దాదాపు 202 ఇళ్ళని శాంక్షన్ చేశాం. దాంట్లో 185 మంది రన్నింగ్లో ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ వార్డులో ఒక 2 ఇళ్ళని ఈరోజు వాళ్ళకి మనం కీ లాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా మొత్తం నియోజకవర్గంలోనే 202 ఇళ్ళు శాంక్షన్ అయింది, 185 ఇళ్ళు రన్నింగ్లో ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే 341 ఇల్లులే. దాంట్లో 202 ఇల్లులు మనం చీరాల నుంచి చేసాం. ఇవి ఏంటంటే స్థలాలు ఉండి ఇల్లులు ఇచ్చినాయి.
మొత్తం నియోజకవర్గంలో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఫస్ట్ విడత కింద ఇచ్చి 2,50,000 రూపాయలు మీకు మేము ఆర్థిక సహాయం చేస్తుంది. దీంట్లో 1,00,000 రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తుంది, 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా ఎస్టీలు వాళ్ళకైతే ఇప్పుడు మీరు బీసీలు మీకు ఇదే ఇస్తున్నాం. ఇంకా ఎస్టీలు కానీ ఉన్నట్టుగానైతే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాం మనం. వేటపాలెం ఎయిమ్ ఫర్ సేవా హాస్టల్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన విభాగ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోలి సాయి పాల్గొని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మన్ కీ బాత్ పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ప్రసారమైంది. ఈ ప్రసంగాన్ని జిల్లా యువజన విభాగ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోలి సాయితో పాటు పలువురు బీజేపీ నాయకులు, హాస్టల్ విద్యార్థులు వీక్షించారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు బీజేపీ నాయకులకు డాక్టర్ తాడివలస దేవరాజు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమం హాస్టల్ ఇన్ఛార్జ్ ఆసన్ సుబ్రహ్మణ్య రెడ్డి వార్డెన్ పాల్గొన్నారు. సార్ ప్రయత్నాల గురించి తెలిస్తే నాకు తప్పకుండా పంచుకోండి. నాకు దేశ ప్రజల దేశంలోని ఎన్నో ప్రాంతాలు వేసవిలో ప్రాంతాలు నేను ఇటువంటి ఒక ప్రయత్నం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది దేశ ప్రజల ప్రజా భాగస్వామ్య భావాన్ని చూపడం జ్ఞానభావం సర్వే అనే ప్రయత్నం మన గొప్ప సంస్కృతి, గొప్ప వారసత్వాలకు సంబంధించిన సర్వే. దీని ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రప్రభుత్వం అంటే మ్యానుస్క్రిప్ట్స్ గురించిన సమాచారాన్ని సేకరించడం. ఈ సర్వేతో ముడిపడే ఒక మాధ్యమమే ఈ జ్ఞాన ఆరోగ్య. మీ వద్ద ఏదైనా రాకపోతే ఉంటే లేదా దాని గురించి చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిలో గత నెలలో ప్రమాదవశాత్తు మరణించిన ఇప్పూరుపాలెం గ్రామం సవరపాలకు చెందిన కొమ్మరపేట వెంకట సుబ్బాయం కుటుంబాన్ని పరామర్శించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. ఈ సందర్భంగా ఆయన బాపట్ల జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకుని వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు. తమ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఏమైనా నిధులు రావాల్సి ఉంటే వారు వెంటనే వారి కుటుంబానికి చేరేలా సహకారం చేస్తారని హామీ ఇచ్చారు. పర్సనల్ సార్ చెప్పారు. ఎస్పీ గారు కూడా మీరు చెప్పి ఈ కేసులో వీళ్ళకి న్యాయం జరుగుతుంది.
పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యలో తోడ్పాటు అందించాల లక్ష్యంతో కోచింగ్ కేంద్రాల ద్వారా చీరాల, మాచర్ల, మార్కాపురం, ధర్మవరం ప్రాంతాల్లో ఈ ఫ్రీ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ తెలిపారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ, శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ చైర్మన్ అండి. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ మరియు కేతన కెరియర్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ చదవాలనుకున్న నిరుపేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇద్దామన్న థాట్తో ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ కోచింగ్ సెంటర్లో బేసిక్గా రిమైనింగ్ కోచింగ్ సెంటర్స్ అన్నిటిలో కూడా ఈ టైంలో కేవలం ఎంసెట్ ఒకటే చెప్తారు. మన దగ్గర ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఎంసెట్ కోచింగ్తో పాటు వాళ్ళ ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుద్ది. సైమల్టేనియస్గా ఈ ఎంసెట్ కోచింగ్తో పాటు వాళ్ళకి బేసిక్ కంప్యూటర్స్ అండ్ అలాగే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుద్ది. సో మన కోచింగ్ సెంటర్ వచ్చేసేసరికి ప్రజెంట్ చీరాల, మాచర్ల, ధర్మవరం అండ్ అలాగే మార్కాపురంలో మనం సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి పిల్లవాడికి కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock, ఈవినింగ్ 4 o'clock వరకు మన ట్రైనింగ్ ఉంటుందండి. సో మధ్యాహ్న భోజనం అన్నది మనమే ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నాం. సో ప్రతి పిల్లవాడికి కూడా దీనికి సంబంధించిన మెటీరియల్ ఎంసెట్ అయితే ఎంసెట్ అండ్ అలాగే అతర పోటీ పరీక్షలకు ఏదైతే పోటీ పరీక్షలు దీన్ని పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించింది కూడా బేసిక్ డీటెయిల్స్తో పాటు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనమే ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నామండి. సో ఈ సదుపాయం ప్రతి పేద పిల్లవాడికి రీచ్ అయ్యే విధంగా మీరు ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా 10 మంది పేద పిల్లలకి తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మన అడ్రస్ వచ్చేతలకి చీరాల పట్టణంలో సత్య ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లో, అంటే పొలిమర్ రోడ్ అంటారండి, ఇది సత్య ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లో శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ 3rd floor లో ఉంటుందండి. ఎదురు బిల్డింగ్ అనమాట, 3rd floor లో ఉంటుంది. ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వచ్చి రిజిస్టర్ చేసుకోండి. 30వ తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి క్లాసెస్ అన్నది ప్రారంభమైనది. సో ఎవరెవరైతే ఇంకా కోచింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారో త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఎవరన్నా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే అబ్బాయిలకి మాత్రం మనం హాస్టల్ ఫెసిలిటీ సపోర్ట్ చేస్తున్నామండి. అది కూడా ఉచితంగానే, ఎటువంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ. చీరాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఈ వేడుకలు పండుగలా నిర్వహించినట్టు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయం. ఈ సందర్భంగా గజవల్లి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నెముకైన అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎంఎం కొండయ్య గారి నాయకత్వం, ఎంఎం కొండయ్య గారి నాయకత్వం, ఎంఎం కొండయ్య గారి నాయకత్వం వదిలాలి, ఎంఎం కొండయ్య గారి నాయకత్వం, ఎంఎం కొండయ్య గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. తెలుగు వాడి సత్తాని చాటుకున్న ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఎంతో కృషి చేసి మన తెలుగు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే భావంతో అభివృద్ధి సంక్షేమాలు ఎన్నో ప్రజలకి, పేద ప్రజలకి అందాలనే సంకల్పంతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే జెండాని స్థాపించిన రోజు ఈ రోజున 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా తెలుగు సోదరులందరూ, తెలుగు తమ్ముళ్ళందరూ, మహిళా కర్తలు అందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా మా జెండా వందనం చేసుకొని అన్ని చోట్ల మిఠాయిలు పంచుకొని ఆ ఎన్టీ రామారావు గారిని స్మరించుకొని
మేము ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు మరియు అందరూ కూటమి నాయకులందరం కలిసి ముందుకు సాగుతున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ మా తెలుగువాడి సత్తాని ప్రతి రాష్ట్రంలోనూ సాటుకుంటూ ముందుకు పోయేటట్టు మా చంద్రబాబు నాయుడు గారు దిశగా నడుస్తున్నారు. మేము కూడా ఆయన్ని అనుసరించి ఆయన వెనకే ఉండి తెలుగుదేశం పార్టీని గౌరవించుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు మేము మనం చేసుకున్నాం. అంతేకాదు ఎంతో అత్యంత మెజార్టీ 22,000 మెజార్టీ ఇచ్చిన మా చీరాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇక్కడ అభివృద్ధి అనేది ఏ విధంగా సాగుతుందో ప్రజలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో చీరాలకి ఏమేమి కావాలో అన్ని మన కొండయ్య గారు శాసనసభ్యులైన తర్వాత ఏమైతే వాగ్దానం చేశారో అవన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఎంత కూడా మా తెలుగుదేశం ప్రజలందరికీ కూటమి నాయకులందరికీ మేము మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకు సాగుతున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చీరాల సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జనరేటివ్ AI మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై ఆర్డర్ వర్క్ షాప్ ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ప్రకటన తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో శ్రీ శిల్ప ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనరేటివ్ AI మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై 6 రోజుల పాటు వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో శ్రీ శిల్ప ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రవితేజ పాల్గొని పలు సూచనలు చేశారని సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిణి తెలిపారు. కార్యక్రమంలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జనరేటివ్ AI మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై అవగాహన కల్పించి వాటిపై పలు ప్రయోగాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ జనరేటివ్ AI మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేటి ఆధునిక సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని, త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు జనరేటివ్ AI మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన పొందవచ్చునని తెలిపారు. ఈ వర్క్ షాప్ కోఆర్డినేటర్ గా డాక్టర్ పివిఎస్ శర్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమం డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ వనమా దొర, నాగా సాయినాథ్, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బోయిన కిషోర్ అసాధారణ ప్రతిభ కనబర్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాలలో డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికయ్యారు. చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామానికి చెందిన కిషోర్ 2018 బ్యాచ్ లో సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికై తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయ పరిధిలోని మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ తో ఈ ఘనత సాధించడం గమనార్హం. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్, మహిళా PSCI ఉమేష్ కిషోర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక కానిస్టేబుల్ తన స్థాయి నుండి ఉన్నతమైన గెజిటెడ్ ఆఫీసర్ స్థాయికి ఎదగడం శాఖలోని అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కిషోర్ సాధించిన ఈ విజయంతో ఆయన స్వగ్రామం బోయినవారిపాలెం గ్రామస్తులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.